రెండు అవుతాయి పనులు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం. రెండు, మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టులో సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసి ఏదప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈయన డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం చేశారు, వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏమి సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడో అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన అలా దొరికించే కార్యక్రమం చేస్తావు. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. లిక్కర్లో స్కామే లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి కార్యక్రమం. దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా. లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. సరే మీరేదో పిచ్చి ప్రచారాలు చేశారు, బ్రాండ్లని అదేని ఇదేని. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ఏ బ్రాండ్లు ఇస్తున్నారే? నాణ్యమైన మద్యమని ఇస్తున్నారుగా. ఇవాళ నాణ్యమైన మద్యమేనా అది? ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు. ప్రభుత్వమే మద్యాన్ని అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ లేదా? ఎక్కడ చూసినా గంజాయేగా. గంజా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో. హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారా అంది. 100 రోజులు అయింది. ఇప్పటికి ఎన్ని 100 రోజులైంది? బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ ఉంటే అన్నారు. ఏది బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ? ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ చెప్పడని అడుగుతా ఉన్నా.